రాయ నమః. అయ్యో, ప్రాణాలతో కొట్టుకుంటున్న మూషికం. ఏంటండి అది? మూషికం ప్రాణాలతో కొట్టుకుంటుంది. ఎక్కడ వెళ్ళొచ్చిందండి? గ్రద్ద బారి నుంచి పడినట్టుంది. ఏమండి, మనకి ఎన్నో ఏళ్ళ నుంచి పిల్లలు లేరు కదా, ఈ మూసకను చిన్న పిల్లగా మార్చండి. ఓకే, సరే. అమ్మో, ఎంత అందంగా ఉంది. ఏం పేరు పెడదామండి? మూషికం కదా, మూషిక బాల అని పేరు పెడదాం. చాలా బాగుందండి. కొన్ని సంవత్సరాల తర్వాత. ఏమండి, పాపకు పెళ్ళిడు వచ్చింది కదా, సూర్యుడు లాంటి వరుణ్ణి తెచ్చి పెళ్లి చేస్తామండి. సూర్యుడు లాంటి వరుణ్ణి ఎందుకు, సూర్యుడినే తెచ్చేద్దాం. సరే. ఓ సూర్యదేవ, నా కుమార్తెను వివాహం చేసుకుంటావా? అలాగే, తప్పకుండా. మీ కుమార్తె అభిప్రాయం కూడా తెలుసుకోండి. అమ్మా మూషిక బాల, నాన్నగారండి, నీకు ఈ వరుడు నచ్చాడా? ఈ సూర్య వెలుగు నాకు పడదు నాన్నగారండి. ఈ వరుడు నాకు నచ్చలేదు నాన్నగారండి. మరేం పర్వాలేదు, నాకన్నా బలవంతుడు, నా కాంతిని కూడా కప్పే బలశాలి మేఘుడున్నాడు. అతన్ని మీరు అడగండి. మేఘరాజా, నా కుమార్తె నేను వివాహం చేసుకుంటావా? తప్పకుండా. నీ కుమార్తె అభిప్రాయాన్ని అడగరాదా? అమ్మ మూషిక బాల, నాన్నగారండి, నీకు ఈ వరుడు నచ్చాడా? నల్లగా